హలో ఫ్రెండ్స్, 2024లో మంచి పర్ఫార్మెన్స్ తో ఎన్నో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు లాంచ్ అయినాయి. మరి వాటన్నిటిలో ఎక్కువ రేంజ్ ఇచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటోల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ ఆటో రిక్షాలని మనము 2025లో కూడా కొనొచ్చు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మాత్రం 1 ఏప్రిల్ 2024 ఉండాలి. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన PME డ్రైవ్ స్కీమ్ లో 1 ఏప్రిల్ కన్నా ముందు ఉంటే దానిపైన సబ్సిడీ లభించదు. అయితే ఫుల్ డీటెయిల్స్ కోసం మీరు PME డ్రైవ్ స్కీమ్ యొక్క వీడియోని తప్పకుండా చూడండి. ఐ కార్డ్ లో లింక్ ఇస్తాను. అందులో ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏరియా ఏముంది, ఏ ఎలక్ట్రిక్ ఆటో పైన సబ్సిడీ లభిస్తుంది అనే విషయాన్ని ఫుల్ డీటెయిల్ గా ఉన్నాయి. మరి ఆ వీడియో తప్పకుండా చూడండి. అయితే ఈ వీడియోలో మాత్రం మనము ఎక్కువ రేంజ్ ఇచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల గురించి తెలుసుకుందాం. మరి దానిని తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవీల్ ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, ఈ టాప్ 5 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల గురించి తెలుసుకునే ముందు వీటిలో కొన్ని కామన్ ఫీచర్స్ ఉన్నాయి. మరి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఈ 5 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ప్యాసింజర్ సెగ్మెంట్ మరియు L5 కేటగిరీకి చెందినవే ఉన్నాయి. ఒకవేళ మీరు L5 కారు ఆటో రిక్షా గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో దానిపైన తీసుకురావడానికి ట్రై చేస్తాను. అయితే నెక్స్ట్ వచ్చేసి గ్రేడబిలిటీ. ఈ అన్ని ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు 11 డిగ్రీ నుంచి 12 డిగ్రీకి మినిమం ఉంటుంది. ఆ పైన గ్రేడబిలిటీ కూడా కొన్ని ఆఫర్ చేస్తున్నాయి. కాకపోతే మినిమం 11 నుంచి 12 డిగ్రీ గ్రేడబిలిటీ అన్నిట్లో లభిస్తుంది. ఇకపోతే ఛార్జింగ్ టైం వచ్చేసి స్టాండర్డ్ ఛార్జింగ్ టైమే ఈ అన్ని ఎలక్ట్రిక్ ఆటోలో లభిస్తుంది. అంటే 4 గంటల నుంచి 5 గంటల లోపు ఈ అన్ని ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు ఫుల్ ఛార్జ్ అవుతాయి. ఇక తక్కువ టైం అంటే ఇది కొంచెం బ్యాటరీ తక్కువ ఉంటే కొంచెం తక్కువ టైంలో ఛార్జ్ అయిపోతుంది. ఇక ఛార్జింగ్ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి బ్యాటరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ అన్ని ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల్లో లిథియం అయాన్ బ్యాటరీ లభిస్తుంది. అయితే 1 ఏప్రిల్ 2024 తర్వాత ఏవైతే ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు లాంచ్ అయినాయో అన్ని కూడా అడ్వాన్స్ బ్యాటరీ తోటే వస్తుంది. అది కంపల్సరీ గవర్నమెంట్ పెట్టింది. అయితే ఆ వీడియో మీరు చూడండి, అన్ని డీటెయిల్స్ అర్థం అయిపోతాయి మీకు. ఇకపోతే సేఫ్టీ విషయంలో ఈ అన్ని ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు హైడ్రాలిక్ ఆపరేటెడ్ డ్రమ్ బ్రేక్స్ లభిస్తాయి. ఇక బిల్డ్ క్వాలిటీ విషయంలో ఈ అన్ని ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో మెటల్ బాడీ మరియు సాఫ్ట్ రూఫ్ టాపే లభిస్తుంది. వీటితో పాటు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ అన్ని ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ నేను ఏదైతే చెప్తున్నానో అది ఫ్లక్చువేట్ అయ్యే చాయిసెస్ ఉంటాయి. స్టేట్ పరంగా, సిటీ పరంగా, టైం పరంగా. అయితే మీరు కొనుక్కోవాలనుకున్నప్పుడు మీ నియర్ బై షోరూమ్ పోయి కన్ఫర్మ్ చేసుకోండి ఒకసారి ప్రైస్ విషయంలో. ఇకపోతే ఈ టాప్ 5 నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి రేంజ్ ఆధారితం చేశాను కాబట్టి పర్ఫార్మెన్స్ లో కొంచెం ఏకతక్క కావచ్చు. నంబర్ 1 స్థానంలో ఏ అయితే ఆటో రిక్షా ఉంటుందో అందులో ఎక్కువ రేంజ్ లభిస్తుంది అన్నమాట. అయితే మనం 5వ స్థానం నుంచి స్టార్ట్ చేద్దాము. 5వ స్థానంలో వస్తుంది టీవీఎస్ తరపు నుంచి టీవీఎస్ కింగ్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా. టీవీఎస్ కింగ్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో 50 km/h టాప్ స్పీడ్, 11.15 kW పీక్ పవర్, 45 Nm టోర్క్ లభిస్తుంది. దీనితో పాటు 147 km సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఈ రేంజ్ ఇవ్వడానికి 9.2 kWh బ్యాటరీ లభిస్తుంది. ఈ బ్యాటరీతో పాటు కంపెనీ తరపున 3 years లేదా 1 lakh కిలోమీటర్ పైన వారంటీ లభిస్తుంది. మరి ఈ వారంటీ, ఈ పర్ఫార్మెన్స్ తో టీవీఎస్ కింగ్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,29,000 నుంచి. ఇక 4వ స్థానంలో వస్తుంది గ్రూవ్స్ అల్ట్రా సిటీ. ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో 48 km/h టాప్ స్పీడ్, 9.6 kW పీక్ పవర్, 49 Nm టోర్క్ లభిస్తుంది. 160 km సర్టిఫైడ్ రేంజ్, 150 km టిపికల్ డ్రైవింగ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఈ రేంజ్ ఇవ్వడానికి 10.8 kWh బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్యాటరీ కాకుండా 3 years లేదా 80,000 km పైన కంపెనీ సపోర్ట్ లభిస్తుంది ఈ ఆటో రిక్షా పైన. అయితే ఈ వారంటీ, ఈ పర్ఫార్మెన్స్ తో గ్రూవ్స్ అల్ట్రా సిటీ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,66,000 నుంచి. ఇక 3వ స్థానంలో వస్తుంది మహేంద్ర తరపున ట్రియో ప్లస్. ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో 55 km/h టాప్ స్పీడ్, 8 kWh పీక్ పవర్, 42 Nm టోర్క్ లభిస్తుంది. మరియు 167 km సర్టిఫైడ్ రేంజ్, 150 km టిపికల్ డ్రైవింగ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఈ రేంజ్ ఇవ్వడానికి 10.24 kWh బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్యాటరీతో పాటు 3 years లేదా 80,000 km స్టాండర్డ్ వారంటీ మరియు 2 years ఎక్స్టెండెడ్ వారంటీ ఆఫర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ వారంటీ, ఈ పర్ఫార్మెన్స్ తో మహేంద్ర ట్రియో ప్లస్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,58,000 నుంచి. ఇక దీని తర్వాత నంబర్ 2 పైన వస్తుంది బజాజ్ తరపున బజాజ్ ఆర్ఈ ఈటెక్ 9.0. ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో 45 km/h టాప్ స్పీడ్, 4.5 kW కంటిన్యూస్ పవర్, 36 Nm టోర్క్ లభిస్తుంది. ఇది కాక 178 km సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఈ రేంజ్ ఇవ్వడానికి 8.9 kWh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. ఈ బ్యాటరీతో పాటు 5 years లేదా 1,20,000 km పైన వారంటీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ బ్యాటరీ, ఈ పర్ఫార్మెన్స్ తో బజాజ్ ఆర్ఈ ఈటెక్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,65,419 రూపాయలతో. ఇక ఫైనల్ గా నంబర్ 1 ప్లేస్ లో వస్తుంది మంత్రా తరపున సూపర్ ఆటో. ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో 55 km/h టాప్ స్పీడ్, 10 kW పీక్ పవర్, 60 Nm టోర్క్ లభిస్తుంది. మరియు 203 km సర్టిఫైడ్ రేంజ్, 160
కిలోమీటర్ టిపికల్ డ్రైవింగ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఈ రేంజ్ ఇవ్వడానికి ఇందులో 10 kWh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. మరియు కంపెనీ నుంచి ఈ ఆటో రిక్షా పైన 3 years లేదా 1 lakh కిలోమీటర్ పైన వారంటీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ వారంటీ మరియు ఈ పర్ఫార్మెన్స్ తో మంత్రా సూపర్ ఆటో రిక్షా యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,70,000 నుంచి. అయితే ఫ్రెండ్స్, ఇవి ప్రస్తుత మార్కెట్ లో ఎక్కువ రేంజ్ ఇచ్చే టాప్ 5 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటో రిక్షాలు. అయితే వీటిలో మీ దగ్గర ఏ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ఉంది లేదా ఏది కొనబోతున్నారు కింద కమెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి. ఇకపోతే వీటికన్నా ఎక్కువ రేంజ్ ఇచ్చే ఏదైనా ఎలక్ట్రిక్ ఆటో రిక్షా మిస్ అయినట్లయితే కింద కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై, సీ యూ సూన్.